తెలుగు ప్రేక్షకులకంతా నమస్కారం. ఈరోజు మనం పిల్లో కుట్టడం నేర్చుకున్నాము. ఇది ఇంచీల్లో, అందరూ ఇంచీల్లో చెప్పమని అడుగుతున్నారు, సెంటీమీటర్లో వద్దనేసి. ఇప్పుడు చూడండి, ఇంచీ వచ్చి 27 ఉంది, 27 ఇంచీలు ఉంది. లూజ్ వచ్చి మీ పిల్లోలో చూసుకోండి, కొంచెం అదిం పెట్టినట్టు తీసుకోండి. 16 ఇంచీలు ఉంది. లూజ్ వచ్చి 16, ఇది వచ్చి 27 ఉంది. దీని ప్రకారం మనం క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ చూడండి, 27 ఉంది కదా, 27 ఉంది కాబట్టి లెంత్గా క్లాత్ ఉంటే పర్వాలేదు. లెంత్ లేదు అంటే మీరు సపరేట్గా కూడా పీస్ తీసుకేసుకోవచ్చు. 27 ఇంచుల లెంత్కి మీకు ఇది లెంత్గా ఉంది కాబట్టి మేము కట్ చేస్తే మళ్ళీ జాయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది 27 ఇంచ్ వరకు ఇది పెట్టుకోండి. ఇక్కడ చూడండి, 27 అంటే ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. 27.5 పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉండేది మీకు ఈజీ మెథడ్లో చెప్తాను నేను. ఇదిగోండి, 27.5 ½ ఇంచ్ వచ్చి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ. అలా లేదంటే మీ క్లాత్ కానీ లేదు అంటే తనిగే పీస్ అంటే 28 తీసుకోవాలి. ఇక్కడ జాయింట్ పోతుంది, ఇటు సైడ్ జాయింట్ పోతుంది కాబట్టి రెండు స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 28 పెట్టుకోవాలా. నేనైతే 27.5 పెట్టుకున్నాను. 27.5 పెట్టేసి ఎక్స్ట్రా వచ్చి మీరు లోపలికి పోయేదానికోసం 5 ఇంచ్ కావాలా. ఇది 5.5 ఉంది, సరిపోని అనేసి నేను వదిలేసినాను ఇలాగే. ఇది వచ్చి ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు 16 ఉంది కదా, 16.5 మనకు కొంచెం లూజ్గా కాబట్టి 17 పెట్టుకుంటాను. 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటాను. సైడ్లో బార్డర్ వస్తుంది కాబట్టి సైడ్లో బార్డర్ కోసం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేను. సరే, ఇప్పుడు చూడండి, ఈ సైడ్ భాగం వచ్చి స్టిచ్చింగ్ చేసుకోండి. క్లీన్గా నీట్గా మట్టుకోండి. అందరూ సెంటీమీటర్లు చెప్పద్దు, ఇంచీలు అడుగుతున్నారు ప్రేక్షకులు. అలాగే ఇదిగోండి, ఇదే ఆపోజిట్లో ఇది కూడా మర్చుకోండి ఇలాగా. చుట్టూ 1 ఇంచు ఎక్కువ కావాలి కాబట్టి ఇలాగొచ్చింది. ఇది వచ్చి ఉల్టా పెట్టుకోండి. ఉల్టా అంటే తిరిగి పెట్టుకోండి. 1 ఇంచు ఎక్కువ కావాలి కాబట్టి 27 ఉంది, మనం 28 పెట్టుకుందాం. ఇది 28కి మీకు జాయింట్ వస్తే ఈ 28 పీస్ ఓపెన్ కట్ చేసుకోవాలా. ఇదిగోండి, 28 ఒక సైడ్లో నుంచి 28 పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకోండి. నేను వారంలో 1-2 వీడియోలు చేస్తాను. అడుగుతున్నారు ఎలాగ ఎన్ని వీడియోలు చేస్తారనేసి. నేను వచ్చి వారంలో 1-2 చేయగలుగుతాను, టైం దొరికినప్పుడు చేస్తాను. ఇదిగోండి, ఇది 28 ఉంది కదా, ఫస్ట్ మీరు 28 కుట్టుకోండి. కరెక్ట్గా 1 సెంటీమీటర్ వదిలేసి, ఇది ఈజీ మెథడే. ఒక సైడ్ 28 పెట్టి స్టిచ్ చేసుకున్నారు. డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇటు సైడ్ కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలా. ఇది కానీ 28 పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. బెడ్షీట్లో వచ్చేది లెంత్ పీస్ రాదు, ఇది తనిగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ జాయింట్ వస్తుంది. డబుల్ బెడ్షీట్ అయితే లెంత్ వస్తుంది, సింగిల్ బెడ్షీట్కి అయితే రాదు. ఇప్పుడు చూడండి, 2 పక్కల డబుల్ వేసుకోండి. నేనైతే సింగిల్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి ఇక్కడ వేసాం కదా, ఇది ఈ పీస్ లేకపోయినా మీరు ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ చూడండి, ఎక్స్ట్రా 5 ఇంచ్ ఉండదు కదా, ఆ 5 ఇంచ్ పీస్ వచ్చి ఇలా మర్చుకోండి. క్లియర్గా చూడండి, ఇది మంచి భాగము, ఇది పక్క ఈ
ఉల్టా భాగము ఇదో ఇలాగ మర్చుకోండి. ఇలా వేసుకొని మీకు కరెక్ట్గా వస్తుంది అనుకుంటే వదిలేసేయండి, లేదంటే పిన్నులు వేసుకోండి. ఇది చూడండి. ఇది అయిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇలాగే సేమ్ కరెక్ట్గా 5 ఇంచ్ ఉందని చూసుకొని స్టిచ్ చేయండి. ఈ కార్నర్లో రబ్ చేసుకోండి. ఇది రఫ్ అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా తిప్పుకోండి. రెడీమేడ్ పిల్లో వస్తుంది కదా, అలాగే అదేలాగా వస్తుంది. తిప్పుకొని కార్నర్లు అంతా నీట్గా తీసేసుకోండి. పెన్సిల్ లేదంటే కత్తితోనే క్లియర్గా కార్నర్ తీసుకోండి. ఎవరు స్కిప్ అవ్వకుండా చూడండి. ఏదన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, డౌట్ నేను క్లియర్ చేస్తాను. చాలామంది ఇంచెస్లోనే పెట్టి అంటున్నారు. ఐరన్ చేసుకున్న తర్వాత తిప్పుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి 16 కావాలి కదా, మనకి 16 17 పెట్టుకుంటాను అన్నాము. ఇది 18 ఉంది. కరెక్ట్గా ఒక్కొక్క ఇంచి 1 ఇంచుకి కరెక్ట్గా లైన్ వేసుకోండి. ఇలాగ 3 పక్కల 1 ఇంచి పెట్టుకొని లైన్ వేసుకోండి. ఇదిగోండి. ఇప్పుడు ఇలాగ లైన్లు వేసుకోవాలా. ఈ లైన్లు వేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, మీ దగ్గర కానీ ఫ్లోరా జిగ్జాగ్ మిషన్ ఉంటే మీరు ఫ్లోరా లాగా జిగ్జాగ్ వస్తుంది కదా, అది చేసుకోవచ్చు వేరే కలర్ వేసుకొని. ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు వస్తే వేరే కలర్ పైపింగ్ వస్తుంది కదా, బెడ్షీట్ కలరు పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. గోట్ లాగా ఇలాగా మీరు కుట్టగలుగుతారంటే లైన్ వేసుకోకుండా కుట్టుకోవచ్చు. ఇదిగోండి, సూది తిప్పుకునేటప్పుడు సూది లోపల పెట్టి ఇలాగ తిప్పుకోండి. రెడీమేడ్ పిల్లో లాగా నీట్గా వస్తుంది ఇలాగ వేసుకుంటే. మీరు కుట్టేటప్పుడు చూసుకొని కొంచెంగా చూసుకొని కుట్టుకోండి. ఇదిగోండి, ఇది అయిన తర్వాత మీకు ఇలాగా రబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగ అయిన తర్వాత ఇది చూడండి, ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోండి. ఓపెన్ సైడ్లో కార్నర్లో ఒక స్టిచ్ చేసుకోండి. మీకు కానీ క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా 1 ఇంచు ఎక్కువ పెట్టుకొని ఇది ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన మెజర్మెంట్ ప్రకారం మనం ఎత్తాం కదా, కొలతల ప్రకారం పిల్లో కవర్ వేసుద్దాం. ఎక్కడైనా థ్రెడ్లు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇలాగ చూడండి, సేమ్ మనం ఇదే పిల్లోకి మెజర్మెంట్ తీసుకున్నాము. ఇదిగోండి, సేమ్ ఈ పిల్లో మీకు కావాలనుకుంటే ఆ జిగ్జాగ్ చేసుకు ఓవర్లెక్ మిషన్ జిగ్జాగ్ మిషన్ ఉంటే ఫ్లోరా లాగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు అది లేదు అంటే మీకు ఇక్కడ కూడా వెల్క్రో పెట్టుకోవచ్చు, జిప్పు పెట్టుకోవచ్చు. ఏమన్నా ఇది ఉంటుంది కదా, ఇక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు. ఇది కానీ పిల్లో బయట రాదు. ఇదిగోండి, మనం నేర్చుకున్న దీని ప్రకారం, మనం కట్ చేసిన పిల్లో ప్రకారం ఇది పిల్లో. ఇదిగోండి, రెడీమేడ్ పిల్లో కవర్ కుట్టడం ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.